చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఒకేసారి పెద్ద అమౌంట్ వచ్చేసాక ఏం చేయాలో తెలియకపోవడం. ప్రాపర్టీ సేల్ లేదా పంపకాల్లో లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో ఇలా ఏదో ఒక వేలో పెద్ద అమౌంట్ రావడం కామన్. కానీ రాంగ్ డెసిషన్స్‌తో కొన్ని రోజుల్లోనే అన్నీ ఆవిరైపోతాయి. నేను చాలా మంది క్లయింట్స్‌ని చూసాను ఇలా చేస్తూ. కాబట్టి సొల్యూషన్ చెప్తున్నా. అది ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్. ఇది ఎస్ఐపికి ఆపోజిట్. ఎస్ఐపిలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్‌లో మనకి పెద్ద మొత్తం మనీ వస్తుంది. ఎస్‌డబ్ల్యూపీలో రివర్స్‌గా ఇప్పుడు మనం పెద్ద అమౌంట్ పెడితే ఫ్యూచర్ అంతా అవి విత్‌డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. సో మీకు పెద్ద మొత్తంలో డబ్బులొస్తే ముందు అదంతా ఒక ఫండ్‌లో వేసేసి ఫిక్స్‌డ్‌గా ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేస్తూ ఉండాలి. ఇలా చేసే ప్రాసెసే ఎస్‌డబ్ల్యూపీ. ఇందులో మనం విత్‌డ్రా చేసాక కూడా మిగిలిన అమౌంట్ ఫండ్‌లోనే ఉంటుంది. కాబట్టి రిటర్న్స్ వస్తాయి. దీనివల్ల చాలా సంవత్సరాలు మీ అమౌంట్ తగ్గకుండా ఉంటుంది. సో మొత్తం ఒకేసారి స్పెండ్ చేయకుండా ఇలా స్మార్ట్‌గా ప్లాన్ చేయాలి. ఈ రీల్‌ని సేవ్ చేసుకో ఫ్యూచర్‌లో నీకు అవసరం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ రీల్‌ని షేర్ చేయి. అండ్ ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్‌ని ఇంకా చూడటానికి మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి. రోజు నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్‌లోకి వచ్చేస్తాయి.